ఈరోజు మనం అటుకుల పంచామృతం తయారీ గురించి నేను చెప్తాను. దీనికి గట్టి అటుకులు ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవాలి. అరటి పండ్లు, బెల్లం, తేనె, నెయ్యి, యాలకుల పొడి, ఇవి డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్, తర్వాత జీడిపప్పు, ఖర్జూరాలు. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకుందాం. నానబెట్టిన అటుకులు, బెల్లం, అరటి పండ్లు, ఖర్జూర ముక్కలు, కిస్మిస్లు, జీడిపప్పు, ఇలాచి పౌడర్, నెయ్యి, తేనె. అటుకుల పంచామృతం రెడీ అయింది. దీన్ని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి తింటే చాలా బాగుంటుంది. దీన్ని మనము దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.